మనం తినే అన్నం తాగే నీళ్లతోనే రోగాలు కొని తెచ్చుకుంటున్నాం. నొప్పులు తగ్గడం కోసం విపరీతంగా పెయిన్ కిల్లర్స్ తీసుకుని కిడ్నీ వ్యాధులు తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఏ హాస్పిటల్ చూసినా డయాలసిస్ బాధితులే. మహబూబాబాద్లో ఒకప్పుడు ఒకరిద్దరు మాత్రమే కిడ్నీ పేషెంట్లు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు రోజుకు 40 మంది డయాలసిస్ కోసం వస్తున్నారు. గిరిజన ఆదివాసీలు అత్యధిక సంఖ్యలో ఉండే జిల్లా మహబూబాబాద్. ఈ జిల్లా ప్రజలకు వైద్య సేవలు అందించడం కోసం ప్రభుత్వం 330 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసి వైద్యులను నియమించింది. ఇక్కడికి వైద్యం కోసం రోజు 1000 నుంచి 1500 మంది వస్తారు. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం కిడ్నీ పేషెంట్లు అంతకంతకు పెరుగుతున్నారు. మారుతున్న జీవన విధానాలు, ఆహారపు అలవాట్లు, మద్యం వల్ల షుగర్ బారిన పడి అనారోగ్యానికి గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. మరికొందరు కాళ్ల, కీళ్ల నొప్పులు తగ్గడం కోసం పెయిన్ కిల్లర్స్ అత్యధిక సంఖ్యలో వాడుతూ ఉండటం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటున్నాయని చెబుతున్నారు. కిడ్నీ జబ్బులకు ముఖ్య కారణం ఏంటంటే ముఖ్యంగా ఆహారపు అలవాట్లు. ఎక్కువగా రైస్ మీద డిపెండ్ అయ్యి డయాబెటీస్ రావడం, ప్లస్ ఆల్కహాల్ తీసుకోవడం, మాంసాహారం తినడం, ఇట్లాంటి లక్షణాలు ఇవి ముఖ్యంగా మహబూబాబాద్ ఏరియాలో ఎక్కువ జరగడం వల్ల రోజు రోజుకు కిడ్నీ బాధితుల సంఖ్య, క్రానిక్ కిడ్నీ డిసీజ్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. కిడ్నీ చికిత్స కోసం హైదరాబాద్ కు వెళ్లినా డయాలసిస్ కోసం మహబూబాబాద్ కు వస్తున్నామంటున్నారు బాధితులు. ఇంతకు ముందు హైదరాబాద్ కు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు. ఇంతకుముందు మమతలో చేయించుకున్నా, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇక్కడ మంచిగానే చేస్తారు. అంతకుముందు ఖమ్మంలో చేయించుకున్నా, ఆపరేషన్ ఇబ్బంది అయిందని ఇక్కడ చేయించుకున్నా. అన్నీ ఉన్నాయి, ఏది ఇబ్బంది ఉన్నా కూడా మంచిగానే చూసుకుంటారు. కిడ్నీలు ఫెయిల్ అయితే అక్కడ నిమ్స్ తీసుకోపోతే టెస్టులు కానీ చేస్తే ఫెయిల్ అయినాయి. మాకు అర్జెంట్గా డయాలసిస్ చేయించాలన్నారు. అక్కడ 4 డయాలసిస్ అయిపోయాక మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్కి వచ్చినాక వీళ్ళని కన్సల్ట్ అయితే వీళ్ళు అన్ని రిపోర్ట్ చెక్ చేసుకొని ఇక్కడ డయాలసిస్ కంటిన్యూ చేసేళ్ళు మంచిగా చేస్తారు. వీక్లీ 2 టైమ్స్. తాగే నీరు, స్మోకింగ్, మత్తు పానీయాలకు అలవాటు పడటం వల్ల కిడ్నీల సమస్యతో బాధపడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి టాబ్లెట్స్ వాడటం వల్ల కిడ్నీపై ఒత్తిడి పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. దగ్గరలో ఉన్న చిన్న ఆర్ఎంపీల దగ్గర మనము మందులు వాడడం వల్ల దే ఆర్ ల్యాండ్ అప్ ఇన్ ఏకేఐఆర్ సికేడి. సో వీళ్ళకి ఇక్కడికి వచ్చినాక తగు రీతిలో డయాలసిస్ చేస్తున్నాము. అంటే కొందరికి 2 సార్లు వారానికి, కొందరికి 3 సార్లు వారానికి చేస్తున్నాము. ఈ డయాలసిస్తో పాటుగా ఎరిథ్రోపాయిటిన్, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కొరకు ఎరిథ్రోపాయిటిన్ ఇవ్వడము. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకునేందుకు వచ్చే రోగుల సంఖ్య పెరిగిపోయింది. ఒకప్పుడు 2-3 యంత్రాలతో డయాలసిస్ చేసేది. ఇప్పుడు 10 మిషన్లతో 3 షిఫ్ట్లలో డయాలసిస్ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు డాక్టర్లు. అయితే ఇది మనకు 5 మిషన్లతోనే నడిచేది. ఈ సంవత్సరము మరి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ CEO గారి ఆదేశాల మేరకు 10 మిషన్స్గా అప్గ్రేడ్ చేయబడింది. అంటే ఇప్పుడు మనకు ప్రతిరోజు 3 నుండి 4 షిఫ్ట్లలో 10 మిషన్ల ద్వారా కూడా డయాలసిస్ చేయడం జరుగుతుంది. గిరిజనుల్లోనూ కిడ్నీ బాధితులు పెరుగుతూ ఉండటంతో ఏజెన్సీ ప్రాంతాల్లో డయాలసిస్ సెంటర్లు పెట్టాలంటున్నారు జనం. కిడ్నీ సమస్యలపై గిరిజనుల్లో అవగాహన కల్పించాలంటున్నారు.